వేములవాడ పట్టణంలోని బాలనగర్ ఐకేపీ సెంటర్ వద్ద రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గత 50 రోజులుగా కొనుగోలు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుండగా రైతుల వడ్లను ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే చాలా రోజులుగా ఐకేపీ సెంటర్ వద్ద వడ్లు పేరుకుపోయి ఉండగా నిన్న రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా రైతుల వడ్లు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తూ ఆవేదన చెందారు. మా కష్టానికి ఫలితం లేకుండా పోతుంది, ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ రైతన్నలు కన్నీటి పర్యంతమవుతున్నారు. కష్టపడి పండించిన ధాన్యం వర్షానికి తడవడంతో తమ పరిస్థితి దయనీయంగా మారిందని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన వడ్లను కొనుగోలు చేయడంతో పాటు రైతులకు తగిన పరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు రాకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఇలా చేస్తే ఎట్లా? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లుంటుంది రాజకీయం? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు జల్ది ఇప్పుడు ఏమంటే చందన వాడు జోక్కపోతుండు. బత్తాలు ఏమంటే ఇప్పుడు నెల అవుతుంది, అడ్లు పోతలేవు, ఏం పోతలేవు. ఇట్లా అయితే ఎట్లా? తీసుకుపోవాలని కోరుతున్నాం. మాది లాలపల్లె, నా పేరు మహేష్. ఇట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు నెల మొత్తానికి అడ్లు తీసుకుపోమంటే రేపు మాప అనుకుంటా చేస్తున్నారు. అడ్లన్నీ అడిచినాయి, గిట్ల చేస్తే ఎట్లా? వెనక ముందు పెట్టబట్టి నెల వెళ్ళిపోయింది. 3 తారీఖు అన్న 3 తారీఖు అయిపోయాయి. రాత్రి వర్షం పడ్డది, వర్షానికి అన్ని కిందికి నీళ్ళు పోయినాయి. తడిచిన వాటిని కూడా కొనాలని మేము చేస్తున్నాం. ఒక్కొక్కరు 40 రోజులు అవుతుంది, 50 రోజులు అవుతుంది, అయినా కానీ కూడా ఇంతవరకు కాంటలు అవుతలేవు, పోతలేవు వడ్లు. ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు మేము. కానీ ఇట్లా ఎందుకు అవుతుంది మొత్తం? అంతవరకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వడ్లు ఇన్ని రోజులు ఆగలేదు, ఎప్పుడైనా వెళ్ళిపోయినాయి. టక్క తీసుకుపోయారు. కానీ ఎప్పుడు కానీ ఈ రోన్లే గిదివారు దాకా వర్షాలు పడి ఇన్ని రోజులు వడ్లు ఎప్పుడు కూడా లేవు.